అలాగైతే మీకు ఇమీడియట్గా జస్ట్ ఆన్ చేయగానే మీకు బోర్డు అనేది సెకండ్స్లో మీకు కాలిపోతుంది, మీ మనీ మొత్తం వేస్ట్ అవుద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజైతే మన దగ్గర వెరీ యూస్ఫుల్ ప్రొడక్ట్, మనకి బయట మార్కెట్లో చాలా యూస్ఫుల్ అయ్యే ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ మైక్ ఇదైతే మాత్రం మనం రెగ్యులర్గా చూస్తున్న మైక్కి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మనకి ఇందులో 4 బ్యాటరీ స్టోరేజ్తో రావడం జరుగుతుంది. అట్లనే మీకు ఇంక్లూడింగ్ సోలార్ ప్లేట్తో అయితే రావడం జరుగుతుంది అనమాట. నేను లాస్ట్ టైం ఫస్ట్ ఒక వీడియో చేశాను నోవల్ కంపెనీ నుంచి మెగాఫోన్, అదైతే మనకి నార్మల్ బేసిక్ మెగాఫోన్. ఆ వీడియోలో చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తే ఆ వీడియో చూడండి. దాని తర్వాత మళ్ళీ నేను సోలార్ ప్లేట్తోనే చేసి, అది మీకు టైప్ సి మీకు ప్లేట్ సపరేట్గా వచ్చేది. అది ఒకవేళ మీకు ఐటమ్ కావాలి అంటే డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తాలూకా లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి నాతో చాట్ చేసి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. నేనే మీకు కొరియర్ చేస్తే, వేరే లింక్స్ పర్చేస్ లింక్స్ అట్లాంటివి ఏముండవు. నేనే డైరెక్ట్గా మీకు అయితే మీ అడ్రస్కి కొరియర్ చేస్తారనమాట. దీని ప్రైస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటా. అక్కడ నుంచి మీరు ప్రైస్ కూడా చెక్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. పర్చేస్ చేస్తే మీకు బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. మీకు బాక్స్ కూడా కొంచెం బిగ్ సైజ్ ఇచ్చున్నారు, రెగ్యులర్ బాక్స్ కన్నా కొంచెం లెంత్ ఉంది బాక్స్. ఏజాన్ బ్రాండ్ నుంచి మనకు రావడం జరుగుతుంది. బాక్స్ ప్యాకింగ్ ఇట్లా ఉంది. మనకి ఇందులో 2 కలర్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి లైట్ బ్లూ, ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్. మనకైతే 2 కలర్స్ ఉన్నాయి. మన దగ్గర ప్రెజెంట్ ఉంది అయితే లైట్ బ్లూ కలర్ అనమాట. మీకు లోపల బాక్స్లో చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 4 బ్యాటరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ మీరు బ్యాటరీస్ వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టోరేజ్కి తగ్గట్టే మనకి 4 బ్యాటరీస్ ఇచ్చున్నారు. దాంతోపాటు టైప్ సి కేబుల్. అండ్ నెక్స్ట్ మీరు బ్యాటరీ ఇండివిజువల్గా ఛార్జ్ చేయాలనుకుంటే ఇండివిజువల్గా మీకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒకవేళ మీరు బ్యాటరీ ఇండివిజువల్గా ఛార్జ్ చేయాలనుకుంటే బ్యాటరీ ఇందులో పెట్టేసి మీరు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. మీకు సింగిల్ బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకుంటే మనకైతే దీనికి నెసరీ లేదు, ఎందుకంటే మనకి ఇది ఇన్బిల్డ్ సోలార్ ప్లేట్తో రావడం జరుగుతుంది. కాబట్టి మీరు బయట పెట్టి కూడా మీరు డైరెక్ట్గా ఛార్జ్ చేసేయచ్చు. మనం నెక్స్ట్ చూసుకుంటే మెగాఫోన్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు మెగాఫోన్ అయితే టాప్ లో మీకు వెరీ లెంతీ సోలార్ ప్లేట్ ఇవ్వడం జరిగింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. నేను లాస్ట్ టైం చేసిన వీడియోలో కూడా స్మాల్ ప్లేట్ ఇచ్చున్నారు మనకైతే. అది మీకు సెపరేట్ గా టైప్ సి కేబుల్ తో ఇంత ప్లేట్ అనేది ఇచ్చున్నారు. ఇది అట్లా కాదు, మీకు ఇన్బుల్డ్ సోలార్ ప్లేట్ తో రావడం జరుగుతుంది. అది కూడా వెరీ లెంతీ ప్లేట్. మీకు ఛార్జింగ్ కూడా అట్లానే ఫాస్ట్ గా ఎక్కుతుంది, ఎందుకంటే మీకు 4 బ్యాటరీ అట్ ఎ టైం ఛార్జ్ చేయాలి కాబట్టి. వీరైతే ఇంత పెద్ద సోలార్ ప్లేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీకు ఫ్రంట్ లుక్ కానీ ఏదైనా సరే ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. స్టార్టింగ్ చూసుకుంటే మీకు ఏజాన్ బ్రాండింగ్ ఉంది. ఫ్రంట్ నుంచి మీకు లుక్ అయితే వెరీ అట్రాక్టివ్గా ఉంది. అండ్ నెక్స్ట్ మీరు దీని సైడ్లో చూసుకుంటే మీకు రైట్ సైడ్లో ఒక క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది తీస్తే మనకి లోపల 2 బ్యాటరీ స్టోరేజ్ ఉంది. మీకు రైట్ సైడ్లో 2 బ్యాటరీస్ పెట్టుకోవాలి, అండ్ అట్లానే మీకు లెఫ్ట్ సైడ్లో 2 బ్యాటరీస్ పెట్టుకోవాలి. ఇట్లా మీకు అయితే మొత్తం 4 బ్యాటరీస్ వేసుకునేందుకు స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మీకు బెటర్ బ్యాకప్ వస్తుంది అనమాట. మీరు సింగిల్ బ్యాటరీ కూడా మీరు ఆన్ చేసుకోవచ్చు. మొత్తం 4 పెట్టి ఆన్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు సింగిల్ బ్యాటరీ మీద కూడా ఆన్ అయిపోతుంది. మీరు 4 బ్యాటరీ ఎందుకంటే మోర్ బ్యాకప్ గురించి, ఎక్కువ బ్యాకప్ రావాలంటే మీరు అట్ ఏ టైం 4 బ్యాటరీ పెట్టుకుంటే మీకు ఎక్కువ సేపు అయితే వస్తుంది అనమాట. మీరు ఎలాగో ఎండ్లోనే బయట యూజ్ చేస్తారు కాబట్టి మీరు బయటలో పెట్టేస్తే ఆటోమేటిక్గా మీకు ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నేను దీన్ని అవుట్ సైడ్ తీసుకెళ్ళి మీకు ఛార్జింగ్ అవుతుందో అది కూడా చెక్ చేసి చూపిస్తా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు డౌన్లో హ్యాండిల్ ఇచ్చున్నారు. ఇది మీకు ఫోల్డబుల్ హ్యాండిల్, మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు, అది కామన్ థింగ్. అండ్ నెక్స్ట్ మీకు అయితే ఒక ట్యాగ్ ఇచ్చున్నారు. ఇది మీరు ఎక్కడైనా హ్యాంగ్ చేయాలంటే ఇట్లా మీరు హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు పొలాల్లో కూడా వాడతారు కదా, వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇట్లా మీరు హ్యాంగ్ చేసి ఉంచేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు వెరీ హ్యాండ్లీ ఫీల్ కూడా చాలా బాగుంది. మీకు కొంచెం బల్కీగానే ఉంది. బ్యాటరీ చేస్తే కొంచెం వెయిట్ అయితే అవుతుంది అనమాట. ఇది మీకు ఓవరాల్గా దీని తాలూకా యూజింగ్. మనం ఇప్పుడు ఈ రికార్డింగ్ అవన్నీ ఎట్లా చేయాలో చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మనకి బ్యాటరీ స్టోరేజ్ అయితే మాత్రం ఇట్లా మీకు క్యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇటుపక్క 2 బ్యాటరీ వేసుకున్నందుకు స్టోరేజ్ ఇచ్చారు. నెక్స్ట్ మీకు ఇటుపక్క 2 బ్యాటరీ వేసుకున్నందుకు మీకు అయితే స్టోరేజ్ ఇచ్చున్నారు. మొత్తం మనకైతే 4 బ్యాటరీ, మనకి 4 బ్యాటరీస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కదా. ఇప్పుడు మనకి బ్యాటరీ ఎలా వేసుకోవాలి అంటే మైనస్ టెర్మినల్ ఉంది చూసారా, ఫ్లాట్గా ఉన్నది. ఈ టాప్ టిప్ ఉన్నది మాత్రం వదిలేయండి, ఈ ఫ్లాట్గా ఉన్నది మెయిన్ అబ్జర్వ్ చేయండి. ఈ స్ప్రింగ్ ఉంది చూసారా, ఈ స్ప్రింగ్కి మనకైతే ఈ మైనస్ ఎట్లా ఉండాలి. పొరపాటున మీరు ఈ టిప్ లాంటిది ఈ స్ప్రింగ్ వైపు పెట్టి ఆన్ చేశారంటే మాత్రం ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో మీకు అయితే బోర్డు కాలిపోతుంది. సో ఇది కూడా మీరు ఇట్లా మైనస్ అన్నది స్ప్రింగ్ వైపు వేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఇది కూడా సేమ్ అట్లానే ఈ మైనస్ ఉన్నది లోపలికి పెట్టండి. ఇది కూడా మీకు సేమ్ అలానే మైనస్ ఉన్నది లోపలికి పెట్టండి. ఇప్పుడు మీరు ఆన్ చేయండి, జస్ట్ సింగిల్ ప్రెస్ ఆన్ అయిపోతుంది. మీకు అయితే టర్నింగ్ అయితే మీకు పవర్ అయితే ఆన్ అవుతుంది అనమాట. మీరు ఇదే ఆప్షన్ మళ్ళీ మీరు నొక్కారంటే మీకు బ్లూటూత్ బ్లింకింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది మీకు బ్లూటూత్ బ్లింకింగ్ అవుతున్నట్టు. లేదు మీరు బ్లూటూత్ వద్దనుకుంటే మళ్ళీ నొక్కితే బ్లూటూత్ అనేది ఆఫ్ అయిపోతుంది. దాని పక్కన మీకు రికార్డింగ్ చేసుకునేందుకు ఇప్పుడు మనం రికార్డింగ్ చేద్దాం. జస్ట్ రికార్డ్ బటన్ నొక్కేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇది మీకు రికార్డింగ్ అయిపోయింది. ఓకే, నాకు ఎంతవరకు చాలు అనుకుంటే మీరు రికార్డింగ్ ప్లే చేయండి. పక్కన ప్లే ఉంది కదా, నొక్కేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇది మీకు రికార్డింగ్ అయిపోయింది. ఓకే, నాకు ఎంతవరకు చాలు అనుకుంటే మీరు రికార్డింగ్ ప్లే చేయండి. పక్కన ప్లే ఉంది కదా, నొక్కేసి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇది మీకు రికార్డింగ్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది మీకు రికార్డింగ్ ఎట్లా చేయాలి, ప్లే ఎలా చేయాలి. మీరు రికార్డ్ బటన్ ఇలా నొక్కండి, మీరు రికార్డింగ్ మీరు మాట్లాడండి. రికార్డింగ్ అయిపోయిన తర్వాత ప్లే నొక్కండి. అర్థమైంది కదా. మీరు ఒకవేళ రికార్డింగ్ కొత్తది రికార్డ్ చేస్తే పాతదని అది ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోద్ది అనమాట. ఇందులో మీరు అప్ టు 4 minutes వరకు మీరైతే రికార్డింగ్ చేసుకోవచ్చు. ది బెస్ట్ ఆప్షన్ అది. దాని పక్కన చూసుకుంటే మీకు సైరన్ ఆర్ మ్యూజిక్ ఉంది కదా, మీరు ప్రెస్ చేస్తే మీకు సమ్ నాయిస్ అంటే సౌండ్స్ వస్తాయి.
అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే మీరు సాంగ్ ముందుకు వెళ్ళడానికి కానీ సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి సాంగ్ ప్లే పాస్ అవన్నీ మీకు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు వాల్యూమ్ ఇంక్రీజ్, అది ఫుల్ వాల్యూమ్, మీకు సౌండ్ వస్తుంది అది ఫుల్ వాల్యూమ్ అనమాట. ఇది మీకు ఓవరాల్గా టాప్లో మీకు సోలార్ ప్లేట్ ఉంది, వెరీ బిగ్ సైజ్ ప్లేట్ చూసుకోవచ్చు. ఎంత పెద్ద ప్లేట్ ఉందో మీకు ఇది సోలార్ ప్లేట్ అయితే చాలా బాగుంది. ప్లేట్ అయితే మాత్రం ఇది మీకు పైన లేయర్ ఉంచుకోండి. మీరు ఒకవేళ బయటికి తీసుకెళ్తే మీకు అయితే ఛార్జింగ్ అయితే మనం బయటికి తీసుకెళ్ళి చూద్దాం ఛార్జింగ్ అవుతుందా లేదో అని. మీరు మొత్తం 4 బ్యాటరీ ఒకసారి వేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అన్ని బ్యాటరీస్ తీసేస్తున్నాను, ఆపేస్తాను, పవర్ ఆఫ్ చేస్తాం కదా. మనం అన్ని బ్యాటరీస్ తీసేద్దాం బయటికి. అన్ని బ్యాటరీస్ తీసేసి సింగిల్ బ్యాటరీ పెట్టి ఆన్ చేద్దాం, ఆన్ అవుతుందో చూద్దాం ఒకసారి. అన్ని బ్యాటరీస్ తీసేస్తున్నాను చూడండి, అన్ని బ్యాటరీస్ 4 బ్యాటరీస్ కూడా తీసాను, పవర్ ఆఫ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్ బ్యాటరీ వేద్దాం. సింగిల్ బ్యాటరీ వేస్తున్నాను, చూసారా పవర్తో ఆన్ అయింది. మీరు సింగిల్ బ్యాటరీ మీద కూడా మీరు దీన్ని రన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది రికార్డింగ్ చేయడం అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ బయట ఛార్జింగ్ ఎట్లా అవుతుందని మీరు తెలుసుకోవాలనుకుంటే మనం బయట తీసుకెళ్దాం ఒకసారి. నేను ఇది క్లోజ్ చేస్తే సెన్సర్ అంటే మీకు టాప్లో ప్లేట్ అనేది క్లోజ్ చేస్తే మీకు ఛార్జింగ్ అవ్వదు. ప్లేట్ మనం ఎలా ఎండకు చూపించగానే మీకు అయితే ఛార్జింగ్ అవుతుంది, మీరు అక్కడ నోటీస్ చేయొచ్చు. ఇప్పుడు మీకు బయట తీసుకెళ్ళి చూపిస్తే ఎట్లా అవుతుంది అని. ఫ్రెండ్స్, మనం ఇలాగా బయట వదిలేస్తే చాలు మనకైతే ఛార్జింగ్ ఆటోమేటిక్గా అయిపోతుంది చూసుకోవచ్చు. జస్ట్ మనం బయటకు తీసుకొచ్చాము సోలార్ ప్లేట్ త్రూ, మనకైతే ఇండికేటర్ అనేది ఇక్కడ ఆన్ అయింది, ఛార్జింగ్ అవుతున్నట్టు మనకైతే రెడ్ కలర్ లైట్ అయితే ఆన్ అవడం జరిగింది చూసుకోవచ్చు. ఒకవేళ నేను సోలార్ ప్లేట్ క్లోజ్ చేస్తే మాత్రం మనకి ఇండికేటర్ ఆఫ్ అయిపోతుంది చూసుకోవచ్చు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే మీకు డౌన్లో పాయింట్ లేదు, మీరు బయటకి మళ్ళీ ఇట్లా ఓపెన్లో ఉంచేస్తే చాలు ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది దీని తలక పర్ఫార్మెన్స్ అయితే మీకు అవుట్పుట్ కూడా చాలా బాగుంది. మరి మీకు ఓవర్గా దీని మీద రాసి ఉన్నది అయితే రాదు, 190 వాట్స్ రాసి ఉంటుంది దీనిపైన, అంత అయితే మీకు రాదు. మీకు అరౌండ్ 20 to 40 వాట్ మధ్యలో అయితే మీకు రావడం జరుగుతుంది. వెరీ లౌడ్నెస్ చాలా బాగుంది మీకు ఐటమ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మీకు మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, బ్యాటరీస్ అన్నీ కూడా మీరు చూసుకొని కరెక్ట్గా వేయండి. చాలామంది మన రిమోట్ బ్యాటరీస్ వేసినట్టు ఒకటి ప్లస్ అటు ఒక మైనస్ ఇటు అట్లా వేస్తున్నారు. అలాగైతే మీకు ఇమీడియట్గా జస్ట్ ఆన్ చేయగానే మీకు బోర్డు అనేది సెకండ్స్లో మీకు కాలిపోతుంది, మీ మనీ మొత్తం వేస్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు వాటర్ తడకూడదు, ఈ బ్యాక్ సైడ్ బాడీకి మీకు అయితే వాటర్ తడకూడదు. ఈ సోలార్ ప్లేట్ మీకు ఎండలో ఉంటే పర్లేదు, కానీ ఈ బ్యాక్ సైడ్ మెయిన్ బాడీ ఉంది కదా, మెయిన్ లోపల మనకి బోర్డు ఉంటుంది, ఈ బోర్డులో మనకైతే వాటర్ వెళ్ళకూడదు. మీరు ముచ్చుకోవాలంటే ఏమైనా కట్టుకుంటే బెటర్. ఇది మీకు ఓవరాల్గా దీని తర్వాత యూజింగ్ అయితే మీకు ఎట్లా అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా, మీకు ఏమనిపించింది డౌన్ కామెంట్ చేయండి. దీని ప్రైస్ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, ఎందుకంటే ప్రజెంట్ స్టాక్ ఉన్నంత వరకు ఇప్పుడు పెట్టిన ప్రైస్ అయితే ఉంటుంది. స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టాక్లో సేమ్ ప్రైస్ వస్తే ఓకే, లేదంటే ప్రైస్ పెరగవచ్చు, 50-100 రూపీస్ అటు ఇటు అవ్వచ్చు. సో అందుకే నేనైతే ప్రైస్ ఎక్కడ మీకు మెన్షన్ చేయట్లేదు. డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ప్రైస్ అండ్ నెక్స్ట్ నా వాట్సాప్ చాట్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ప్రైస్ చూసి నాతో కాంటాక్ట్ అయ్యి మీరు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నేనే మీకు కొరియర్ చేస్తా. వీడియో కనిపిస్తే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.